అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీతో చుంబనమే 11వ భాగం. రచయిత సునందారాం గారు. ప్రియా ఆ రోజు ఫోన్ చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటూ, ఇంకా ప్రియా మాకు పెళ్లి జరిగిన తర్వాత కూడా సిద్ధుని కోరుకుంటుందా? నేను చాలాసార్లే గమనించాను. ప్రియా చూపులు ఎప్పుడు సిద్ధు మీదే ఉండడాన్ని. కానీ ప్రేమించానని చెప్పింది కదా, అంత త్వరగా సిద్ధుని మర్చిపోవడం కష్టమని నాకు తనని చూసిన ప్రతిసారి బాధగా అనిపించేది. కానీ ఏం చేద్దాం, సిద్ధుతో నా పెళ్లి జరిగిపోయింది కదా. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? తన మీద జాలిపడ్డం తప్ప అని నిట్టూరుస్తుంది. నీ లెంగ్త్ డిజైనర్ స్కర్ట్ పైన బ్లాక్ టాప్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసి, చేతులకు అమెరికన్ స్మార్ట్ వాచ్, కళ్ళకు గ్రే కలర్ గాగుల్స్ పెట్టుకుని ఆఫీసులోకి నడుచుకుంటూ వస్తున్న ప్రియను, ఆమె యాటిట్యూడ్ మొత్తం తన నడకలోనే కనిపిస్తుంటే, ఆఫీసులో స్టాఫ్ మొత్తం అందరూ నోర్లు తెరుచుకొని చూస్తూ ఉంటారు. కుర్రకారు ఆమె అందాన్ని చూసి రెప్ప వేయకుండా చూస్తూ చొంగ కారుస్తుంటే, కొంతమంది మాత్రం తన యాటిట్యూడ్ చూసి ఎవరివిడా అన్నట్టుగా చూస్తుంటారు. లోపలికి రావడంతోనే ఎవరికి ఏం చెప్పకుండా సీఈఓ క్యాబిన్లోకి వెళ్లబోతున్న తనని ఆపుతారు ఆఫీసులో మేనేజర్ అయిన భాస్కర్ గారు. అమ్మా, కాస్త ఆగండి. ఇలా సార్ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదు. మీరెవరో చెప్పండి, నేను వెళ్ళి సార్కి వెళ్ళి చెప్తాను అని చెప్తున్న భాస్కరం గారి మాటలు లెక్క చేయకుండా లోపలికి వెళ్లబోతున్న తనని ఆపే ప్రయత్నంలో ప్రియా చేయి పట్టుకుంటారు. అంతే. ప్రియా ఆయన చెంపపై దెబ్బ కొట్టి, ఎవడ్రా నువ్వు? నన్ను ఆపడానికి? ఇది నా ఆఫీస్. నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి నువ్వెవరివి? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ గాడివి. నన్ను ఆపుతావా? చూస్తూ ఉండు, అసలు నీకు ఉద్యోగమే లేకుండా చేస్తానంటున్నా. ప్రియా మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. సిద్ధు కొట్టిన దెబ్బతో బావా అని చెంపపై చేయి పెట్టుకొని చూస్తున్న ప్రియా దగ్గరికి వెళ్ళి, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? పెద్ద ఆయన్ని పట్టుకొని, పైగా తాతగారు ఆఫీస్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న ఆయన్ని పట్టుకుని కొడతావా? ఆయన ఉద్యోగానికి గౌరవం ఇవ్వకపోయినా కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద ఆయన్ని పట్టుకుని చెంపదెబ్బ కొడతావా అంటూ సిద్ధు మాట్లాడుతూనే ఉండగా, అది కాదు బావా, నేను నీ క్యాబిన్లోకి వస్తుంటే లోపలికి నన్ను రానివ్వకుండా నాకు కూడా పర్మిషన్ కావాలని నన్ను ఆపుతుంటే కొట్టాను బావా. పైగా నా చేయి కూడా పట్టుకున్నాడు. క్షమించండి సార్. మేడం ఎవరో తెలియక డైరెక్ట్ గా మీ క్యాబిన్లోకి వెళ్ళబోతుంటే ఆపడానికి అలా చేయాల్సి వచ్చింది సార్. క్షమించండి అంటారు బాధగా. ఇందులో మీ తప్పేం లేదు. మీరేం బాధపడకండి. మీ డ్యూటీ మీరు చేశారు. తప్పు చేసింది తను అంటూ ప్రియా వైపు చూస్తూ, చూడు, ఆయన ఇప్పటి వరకు రెస్పెక్ట్ లేకుండా నేను కూడా ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అలాంటిది నువ్వు కొట్టావు. ఆయన క్షమాపణ చెప్పు ముందు నువ్వు, తర్వాత మాట్లాడుకుందాం. చీప్ గా మన ఆఫీస్ లో పనిచేసే ఒక ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీకి నేను సారీ చెప్పడం ఏంటి బావా? నేను చెప్పను అని చాలా పొగరుగా చెప్తుంది ప్రియా. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాడీతో తాతయ్యతో నేను మాట్లాడుకుంటాను. యూ కెన్ లీవ్ హియర్ అని చెప్పి లోపలికి వెళ్తున్నా సిద్ధుకి ఎదురుగా వచ్చి, సరే బావా, నేను సారీ చెప్తానని పైకి చెప్పి మనసులోనే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీకి నా చేత సారీ చెప్పించిన అవమానిస్తావా? బావా, ఒక్కసారి నువ్వు నా గుప్పిట్లోకి రా. అప్పుడు నేను నా చుట్టూ కుక్కలా తిప్పుకొని నేను చెప్పినట్టుగానే వినేలా చేసుకోకపోతే నేను ప్రియనే కాదని మనసులో కన్నింగా నవ్వుకుంటుంది. కళ్ళ నిండా కోపం నింపుకొని పైకి మాత్రం ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ, సారీ అంకుల్, మీరెవరో తెలియక అలా చేశానంటున్న ప్రియతో, అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నేనే మీరెవరో తెలియక అలా చేశాను, క్షమించండమ్మా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రియ వెళ్తున్న ఆయన్ని చూస్తూ, నా చేతే సారీ చెప్పించుకుంటావా? చూస్తూ ఉండు. నేను ఇక్కడ ఉద్యోగుల నుంచి పీగించి పంపించకపోతే నా పేరు ప్రియే కాదు ముసలోడా అని కోపంగా చూసి సిద్ధు క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన ప్రియాని చూడగానే సిద్ధు మొహంలో అసహనం. సిద్ధు ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే, హాయ్ బావా అని చెప్తూ సిద్ధు ఎదురుగా చైర్లో కూర్చుంటుంది. బావా, నాకు తెలుసు నువ్వు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా కష్టపడుతున్నావు. అందుకే నేను కూడా ఇక్కడ నుండి నీతో పాటుగా వర్క్ చేసి నీ స్ట్రెస్ ని తగ్గించాలనుకుంటున్నాను బావా. చూస్తూ ఉండు, నేను చేసే వర్క్ కి నువ్వు ఇంప్రెస్ అవ్వడం ఖాయం. నీకు వర్క్ లోను హెల్ప్ చేస్తాను, నీకు స్ట్రెస్ తగ్గించడంలోనూ హెల్ప్ చేస్తాను బావా అంటూ డబుల్ మీనింగ్ గా మాట్లాడుతుంది. ప్రియా వైపున చూసిన సిద్ధు తన మాటలు అర్థమైన వడ్ల, చూడు, నువ్వు నీకు ఇచ్చిన వర్క్ చెడగొట్టకుండా కరెక్ట్ గా చేస్తే చాలు. నాకు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అతిగా మాట్లాడే వాళ్ళంటే అసలు నచ్చదు. వచ్చిన పని ఇచ్చిన వర్క్ మాత్రమే చేసుకుని ఇంటికి వెళ్ళు చాలు. నాకు వర్క్ విషయంలో స్ట్రెస్ గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అలా అయ్యేవాడిని అయ్యుంటే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండేవాడినే కాదు. ఇకపోతే నాకు వచ్చే స్ట్రెస్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ దాన్ని తగ్గించే వాళ్ళు వేరే ఉన్నారని మధుని గుర్తు చేసుకోగాని అతని పెదవుల్లో నవ్వు, మొహంలో కనిపించే వెలుగులు చూస్తున్న ప్రియాంక కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది. కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొహంపై నవ్వును పులుపుకొని సిద్ధుని చూస్తుంది. సో నీ క్యాబిన్ పక్కనే ఉంది, వెళ్ళి వర్క్ చూసుకో. నీకు భాస్కర్ గారు వచ్చి వర్క్ అలాట్ చేసి వెళ్తారు. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ విషయంలో నీకేమన్నా డౌట్ ఉంటే అజయ్ని లేదా మీ అన్న విజయ్ అడుగు. ప్రతిసారి వచ్చి నన్ను నా వర్క్ ని డిస్టర్బ్ చేయొద్దు. మైండ్ ఇట్, యూ మే గో నౌ అని చెప్పి ప్రియాని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టుగా చేయి చూపిస్తాడు. సిద్ధుని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియా. చూస్తాను బావా,
ఇలా ఎన్ని రోజులు నన్ను దూరంగా ఉంచాలని చూస్తావో? ఏదో ఒక రోజు నేను నా సొంతం చేసుకొని నిన్ను నా వాణ్ణిగా చేసుకోకపోతే నేను ప్రియానే కాదనుకుంటూ తన హీల్స్ తో సౌండ్ వచ్చేలా నడిచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ప్రియా తనకు తెలియకుండానే మధుని గుర్తు చేయడంతో ఫోన్ తీసుకుని మధుకి కాల్ చేస్తాడు సిద్ధు. మధు గుర్తుకు రావడంతో కాల్ చేసిన సిద్ధుకి తన ఫోన్ కాల్ బిజీ అని వస్తుంది. మళ్ళీ తన తల్లితోనే మాట్లాడుతుందా అనుకుంటూ ఈసారి సురేఖ గారికి కూడా చేస్తే తనది కూడా ఎంగేజ్ రావడంతో కాల్ కట్ చేస్తాడు. ఈ మధు నాతో కంటే మా అమ్మతోనే ఎక్కువగా మాట్లాడుతోంది. అసలు ఏం మాట్లాడుకుంటారు ఈ అత్త కోడలిద్దరు? దీనికి మొగుడి కంటే అత్త మీదే ప్రేమ ఎక్కువ. అక్కడ ఆవిడ కూడా అంతే. అందుకే ఈ అత్త కోడలిద్దరూ రోజు మొత్తం ఏదో లవర్స్ లా మాట్లాడుకుంటూ ఉంటారు అని నవ్వుకొని వర్క్ లో పడిపోతాడు సిద్ధు. అమ్మా మధు, నీకు తెలుసా, నువ్వు లేకపోతే నాకు చాలా వెల్తిగా ఉంది బంగారం. ఇప్పటికైతే ఓకే, కానీ మళ్ళీ ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కావాలంటే సునీత కుమారి ఇక్కడికే వచ్చుంటారు. లేదంటే లేదంటే ఏంటత్తయ్యా అన్న మధు ప్రశ్నకు ఏముంది, ఈసారి నీతో పాటుగా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ పుట్టింటికని నవ్వుతారు. మధు కూడా నవ్వుతూ సరే అత్తయ్య, మీరిప్పుడే రావచ్చు కదా, నాతో పాటు ఈ 4 రోజులు ఉందరు గాని. మీకు మా ఊరన్నా ఇక్కడ వాతావరణం అన్నా చాలా ఇష్టం కదా. లేదమ్మా, ఇప్పుడు వీలు పడదు, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఇంతకీ ఏం చేస్తున్నావు? అదా అత్తయ్య, ఇందాకే పొలానికి వచ్చాను, ఇప్పుడే ఇంటికి తిరిగి వెళ్తూ మనం మొదటిసారి కలుసుకుని రావు చెట్టు దగ్గర ఉయ్యాల్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నానని చెప్పి నవ్వుతుంది. అవును బంగారం, నాకు నా బంగారం లాంటి కోడల్ని పరిచయం చేసి నా మనసుకు దగ్గరయ్యేలా చేసేది కూడా అక్కడే కదా అని నవ్వుతూ కాసేపు మాట్లాడుకుని ఇద్దరు కాల్ కట్ చేస్తారు. మధు ఆలోచన గతంలోకి పరుగులు తీస్తాయి. ఇక్కడ నుంచి స్టోరీ మధు తన వెర్షన్ తనే చెప్పుకుంటుంది. గతం అయ్యేంత వరకు సిద్ధుతో సెకండ్ మీటింగ్ జరిగిన రోజు. ఎగ్జామ్స్ అయిపోవడంతో ఇంట్లో ఏమీ తోచని నేను నాకెంతో ఇష్టమైన రావు చెట్టుకున్న ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నాను. ఎండవేళలో కూడా చల్లటి గాలినిస్తూ ఎండను నాపై పండివ్వకుండా తన నీడలో చల్లటి వెన్నెలు కురిపిస్తూ ఉండే ఆ రావి చెట్టు, దానికి ఉన్న ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ పొలాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కగా ఉండే ఆ ఊయల్లో కూర్చొనొగుతూ పాటలు వింటూ ఉండేదాన్ని. అలా ఓ రోజు ఆ చెట్టుకున్న ఉయ్యాలలో పాటలు వింటూ వాటిని హమ్ చేస్తూ ఉన్న నాకు కాస్త దూరంలో రోడ్డు పక్కనే చాలా సేపటి నుంచి ఒక కార్ ఆగి ఉండడం కనిపిస్తుంది. అందులో ఉన్న మధ్య వయసు కలిగిన ఒక జంట చాలా సేపటి నుంచి అక్కడే ఎండలో నుంచొని ఉన్నారు. ఆ అంకుల్ కార్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి చాలా సేపటి వరకు ఏవేవో రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఆంటీ మాత్రం చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పటికే వాళ్ళు వచ్చి దాదాపుగా గంట సమయం గడుస్తున్నా కూడా కార్ బాగకపోవడంతో ఆ ఆంటీతో ఏదో చెప్పి ముందుకు వెళ్తారు. అది ఉదయం 10 గంటల సమయం అవ్వడంతో, పైగా ఎండాకాలం కూడా కావడంతో ఆవిడ ఎండలోనే పక్కనే ఉన్న చిన్న చెట్టు నీడలో చెమటలు తుడుచుకుంటూ నించున్నారు. నేను అప్పటికే ఆవిడ ఎండలో నించొని గంట సమయం గడుస్తుంటే ఆడమనిషి అలా ఇబ్బంది పడుతూ నించుని ఉండడం చూడలేక ఆవిడ దగ్గరికి వెళ్ళాను. చూడ్డానికి ఒడ్డు పొడవు ఉండి మంచి రంగులో అందంగా కనిపిస్తున్న ఆవిడ గొప్పింటి వారిలా ఉన్నారనిపించింది. ఆంటీ చాలా సేపటి నుంచి మీరు ఇక్కడే ఉండడం చూశాను, ఏమైందంటేనని అడిగాను. ఆవిడ నా వైపు తీక్షణంగా గమనిస్తూనే, అది మేము ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పల్లెటూరులో మా వారి చిన్ననాటి స్నేహితుడి కొడుకు వెళ్ళి నిన్న రాత్రి జరిగితే దాన్ని చూసుకొని అయిపోగానే బయలుదేరామామా. ఇదిగో ఇలా కొంత దూరం రాగానే సడన్ గా కార్ ట్రబుల్ ఇచ్చింది. మా వారు చెక్ చేసిన ప్రాబ్లం ఏంటో అర్థం కాక ఎవరైనా మెకానిక్ దొరుకుతారేమో అని చూడ్డానికి వెళ్లారు. అలాగా ఆంటీ, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలమ్మా అన్నారు ఆవిడ. అమ్మో, మీరు చాలా దూరమే వెళ్లాల్సి ఉంది కదా. పైగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కి ఓటింగ్ కోసం అందరూ మా ఊరి ఎమ్మెల్యే వెనకే వెళ్లారండి. మీకు ఇక్కడ ఇప్పుడు మెకానిక్ కూడా ఎవరు దొరకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళతో వెళ్తే నైట్ కి మందు పోయిస్తారని మా ఊర్లో జనం సగం మంది ఆయన వెనకే వెళ్లారండి. మీరు ఎందుకైనా మంచిది వేరే ఎవరినైనా తెలిసిన వాళ్ళని పిలిపించుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే కనీసం మా ఊర్లో బస్సులు కూడా సరిగ్గా రావు. వచ్చే వాటిని కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కోసం వాడేస్తున్నారు. దాంతో అవి కూడా రావు. మరి మీరెలా వెళ్తారనుకుంటారేమో మరి మీరెలా వెళ్తారనుకుంటున్నారేమో ప్రతి ఒక్కరికి బండి ఉంది. దాని మీద పక్క ఊరికి కానీ లేదా ఎక్కడికైనా దూరాభారం వెళ్లాలంటే టౌన్ వరకు బండి మీద వెళ్లి అక్కడి నుంచి బస్సులో వెళ్తారని చెప్పాను. ఆవిడ మొహం ఇంకాస్త నీరసంగా మారడం గమనిస్తూనే, ఆంటీ కొంతసేపు ఆలోచించి ఇక్కడ కాల్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవేంటమ్మా అని అడిగారు. సిగ్నల్స్ ఇక్కడ ఉండవా ఆంటీ, ఊర్లోకి వెళ్తే సిగ్నల్స్ వస్తాయని చెప్పాను. అమ్మా, ఇక్కడ దగ్గరలో ఏమైనా షాప్స్ కానీ హోటల్స్ కానీ ఉంటాయా అని అడిగిన ఆవిడతో, చిన్న చిన్న ఉంటాయి కానీ ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిలో ఉన్న ఊర్లో వాళ్ళు వీటి మీద వచ్చే ఆదాయంతో పోలిస్తే వారితో తిరిగితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఎవరు హోటల్స్ కూడా పెట్టడం లేదు అని చెప్పాను. నా మాటలకు ఆవిడ ఇంకాస్త నీరస పడిపోతూ, చాలా సేపటి నుంచి ఎండలోనే నిలబడడం వల్ల చాలా దాహంగా ఉంది,
కాసిని మంచినీళ్ళు ఇవ్వగలవా అని అడగటంతో, అయ్యో ఆంటీ, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు, రండి వెళ్దాం అని చెప్పి రావడానికి మొహమాట పడుతున్న ఆవిడతో, ఆంటీ మీరేం మొహమాట పడకండి, నేను మీరు మాకు చుట్టాలవుతారనుకుని మీ దగ్గర బంధువులింటికి వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి అని నవ్వుతూ మాట్లాడుతున్న నా మాటలకు నా వైపు చాలా అబ్బురంగా చూడడం నా దృష్టిని దాటిపోలేదు. కానీ నేనప్పుడు ఆవిడ చూపుల్ని అర్థం చేసుకోలేకపోయాను. నా మాటలు ఆవిడికి నా మీద మంచి అభిప్రాయం కలగడానికి దోహదం చేస్తున్నాయని. కానీ తద్వారా ఆవిడకు నాపై మెల్లిగా ఇష్టాన్ని కలుగజేసి నన్ను మాత్రమే ఆవిడ కొడుక్కి పెళ్లాన్ని చేసి ఆవిడ కోడలుగా చేసుకోవాలనే బలమైన నిర్ణయాన్ని ఆవిడకు తీసుకునేలా నేను చేస్తున్నానని. కానీ నాకు అప్పుడు తెలియలేదు. తెలుసుంటే అప్పుడు ఆవిడ్ని కలిసే ధైర్యం కూడా చేసుండేదాన్ని కాదేమో బహుశా. నేను సిద్ధుతో జరిగిన సెకండ్ మీటింగ్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. సిద్ధు మధుల ఫస్ట్ మీటింగ్ గురించి నేను ఇంకా రివీల్ చేయలేదు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలా మొహమాట పడుతున్న ఆంటీని నా మాటలతో ఆవిడ ఇబ్బందిని దూరం చేసి ఇంటి వరకు తీసుకువెళ్లాను. ఆంటీ ఇదే మా ఇల్లు అని చిన్న సైజ్ డాబాలా ఉండే మా ఇంట్లోకి తీసుకువెళ్తుంటే ముందు వైపు నాటిన పూల మొక్కలను చూసి, చాలా బాగున్నాయి తల్లి పూల మొక్కలు అంటూ నాతో పాటుగా ఇంటి లోపలికి నడిచారు. 2 బెడ్రూమ్స్ లా ఉండే చిన్న గదులు, వంటగది, హాల్, ఇంటి వెనుక ముందు ఓపెన్ ప్లేస్ ఉండే ఇల్లు మాది. ఇల్లు చిన్నగా ఉన్నా చాలా అందంగా నీట్ గా పెట్టుకున్నారమ్మా అంటూ ఇంటిని చూస్తూ చెప్పారు. ఆవిడ మాటలకు నవ్వుతూ, ఓ అదా ఆంటీ, నా కాలేజీ హాలిడేస్ లో టైంలో ఇలాంటి ఇంటిని నీట్ గా డెకరేట్ చేయడం ఇష్టం. అమ్మకి పొలం పనులు సరిపోతాయి, అందుకే ఇవన్నీ నేనే చేస్తానన్నాను. మీ అమ్మగారు ఎక్కడమ్మా? కనిపించలేదు. అమ్మ ఇంట్లో లేదండి, ఊర్లోనే ఉండే మా మామయ్యతో కలిసి టౌన్ లో పొలానికి ఎరువులు కొనడానికి తెల్లవారుజామునే వెళ్లారు. తను వచ్చేది సాయంత్రానికి అని చెప్తూ ఆవిడ మనసులో ఉన్న భావం అర్థమైన దానిలా, అమ్మ ఇలాంటి విషయాల్లో ఏమీ అందు, మీరేమి ఇబ్బంది పడకండి. మా పల్లె ప్రాంతంలో ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయకుండా పంపించడం మాకెవరికీ అలవాట్లేదు. ఇంటికి వచ్చిన వారిని సంతృప్తి పరిచి మేము సంతోషపడటం మాకు అలవాటని చెప్పి నవ్వాను. ఇంట్లో ఒక్కదానివైనా ఉంది, అయితే మరి మీ నాన్నగారు అని అడుగుతున్న ఆవిడ వైపు చూసి బాధగా, మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. అమ్మే అప్పటి నుంచి ఒంటరిగా కష్టపడుతూ నన్ను పెంచింది. డల్ గా మారిన నా మొహం చూసిన ఆవిడ నన్ను దగ్గరికి తీసుకొని, సారీ అమ్మా, నీకు మీ నాన్నగారిని గుర్తు తెచ్చి బాధ పెట్టినందుకు. నేను వెంటనే తేరుకొని, అదేం లేదండి, మీరు మంచినీళ్ళు అడిగి చాలాసేపు అవుతోంది, ఇలా కూర్చోండి అని చెప్పి ఆవిడకు దివాన్ కట్ కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చిచ్చి, ఆంటీ అంకుల్కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి, నేను ఇంటికి ఎలా రావాలో దారి చెప్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను. ముందుగా పాలతో టీ పెట్టి పక్కనే ఉన్న మరో స్టవ్ పై దోశల్లోకి ఉప్మా చేద్దామని కడాయి పెట్టి ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా టిఫిన్ రెడీ చేసి అందులోకి పల్లి చట్నీ, ఉల్లికారం కూడా రెడీ చేసి పెట్టి అప్పటికే మరిగిన టీ కప్స్ లో టీ పోసుకొని బయటకు హాల్లోకి నడిచాను. అప్పటికే నేను అడ్రస్ చెప్పడంతో వచ్చిన అంకుల్ కూడా ఎవరికో ఫోన్ చేసి తనున్న ఊరు అడ్రస్ చెప్పి రమ్మన్నట్టుగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అంకుల్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మంచి రంగు, ఎత్తు, మంచి పర్సనాలిటీతో ఉన్న ఆయనకు 50 అంటే ఎవరూ నమ్మరేమో, 50లో కూడా 30లో కనిపిస్తున్నారు. కానీ ఆయన చూడగానే నాకు మరొకరిలా కూడా అనిపించారు. నాకు మాత్రం ఏం తెలుసు, ఆ మరొకరే నన్ను మడువాడే నా మొగుడవుతాడని. ఇద్దరికి టీ ఇచ్చి పక్కనే కూర్చున్నాను. ఆంటీ టీ తాగి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ రెడీ చేశాను తిందురు గాని. అయ్యో అవన్నీ వద్దులేమ్మా, నిన్ను మేము వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టున్నాం అని కాస్త ఇబ్బందిగా అన్నారు. అలాంటిది ఏం లేదంటే, మీకు విషయం చెప్పనా, మా ఇంటికి మా అత్త తప్ప చుట్టాలంటూ ఎవరు వచ్చేవాళ్ళే లేరు. మా మేనమామ కూడా ఊర్లోనే కాబట్టి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కానీ మేం మర్యాదలు చేసే అవకాశం లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా నాన్న బ్రతికున్నప్పుడు మా ఇంటికి బంధువుల రాకపోకలు బాగా జరిగేవి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటి నుంచి మా ఇంటికి బంధువుల రాకపోకలు ఆగిపోయాయి. అంత చిన్న వయసులో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు వాళ్ళు రావట్లేదని. అమ్మని అడిగేదాన్ని. అమ్మ దానికి నవ్వుతూ, వాళ్ళిప్పుడు మన ఇంటికి వస్తే మనం ఏమన్నా సహాయం చేయమని అడుగుతామేమో అని రావట్లేదు తల్లి, ఇకపై రారు కూడా అని చెప్పేది. అప్పుడు అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతున్నాయని చెప్పి నవ్వాను. నా నవ్వు వెనక ఉన్న బాధ వాళ్ళకి అర్థమైనట్టుంది. అంకుల్ నా తలపై చెయ్యి వేశారు ఓదార్పుగా. ఆంటీ దగ్గరకు తీసుకొని వెన్ను నిమిరారు. అయ్యో నేనేం బాధపడట్లేదు, మీరు రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నానంతే. నాకు ఊహ తెలిసాక మా ఇంటికి మొదటిసారిగా వచ్చిన అతిథులు మీరు, మర్యాదలు గట్టిగానే చేస్తాను. మీరు భయపడకుండా ఉంటే చాలని నవ్వుతున్న నా నవ్వుల్లో జత కలిశాయి వారి ఇరువురు నవ్వులు. ఆంటీ, అంకుల్ మావి చిన్న గదులైనా మా మనసులు విశాలంగా ఉంటాయి. మీరేం మొహమాట పడకుండా మీ ఇంట్లోనే ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. మా అమ్మ కూడా చాలా మంచిది, ఏమనుకోదు. మీకు మర్యాదల్లో ఏమైనా లోటు చేస్తే నన్నే తిడుతుంది కూడాను. మీరే చూస్తారుగా అమ్మ రాగానే అని వాళ్ళని ఫ్రెష్ అవ్వడం కోసం పంపించి నేను టిఫిన్ రెడీ చేయడానికి కిచెన్లోకి నడిచాను. ఇద్దరు ఫ్రెష్ అయి రాగానే డైనింగ్ టేబుల్ పై కనిపించిన వడ, దోశ, ఉప్మా చూడగానే, అమ్మా నువ్వు చదువుకుంటున్నా అన్నావు కదా, నీకు వంట చేయడం కూడా వచ్చా అంటూ ఆశ్చర్యంగా అడిగారు. నేను వాళ్ళకి ప్లేట్లో వడ్డిస్తూ, అమ్మకి పొలం పనుల్లో తీరిక దొరకదు కదా, అందుకే అమ్మ కష్టాన్ని కాస్త తగ్గిద్దామని నేర్చుకున్నాను అనగానే,
నువ్వెవరింటికి కోడలుగా వెళ్తావు కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులమ్మా అంటున్న ఆంటీ కలలో మెరుపు నా దృష్టిని దాటిపోలేదు కానీ అప్పటికే ఆ జంట ఆ అదృష్టం తమదే కావాలని మనసులోనే నిర్ణయం తీసుకున్నారని నేను నా కలలోనైనా అనుకోగలనా? టిఫిన్ చాలా బాగా చేశావమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఆంటీ వంట తినలేక తింటున్నా. నాకు నీ చేతి వంటతో నాలుకకు రుచి తెలిసేలా చేశావని నవ్వుతూ ఆంటీ వైపే చూశారు. ఆంటీ కాస్త కోపంగా అవునవును మరి రోజు రేఖ అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగి మరి చేయించుకొని తినేదెవరో ఎన్ని రోజులు నా వంటని పొగిడి ఈ రోజు అదే వంటకి వంకలు పెడుతున్నారా అంటూ అలకగా అన్నారు. ఆయన నవ్వుతూ నా వైపు చూసి చూడమ్మా మీ ఆంటీ అప్పుడే అలకపాన్ పెక్కినట్టున్నారు అని ఆవిడ బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టారు. నేను వాళ్ళని చూసి నవ్వుతూ మధ్యాహ్నం వంట కోసం రెడీ చేయడానికి వెళ్ళాను. అంకుల్ ఫోన్లో మాట్లాడిన మాటల్ని బట్టి కార్ తీసుకునే వచ్చేవాళ్ళు రావడానికి సాయంత్రం వరకు సమయం పడుతుందని అర్థమయ్యి కథ ఇంకా ఉంది. మరి ఈ అంకుల్ గారు ఫోన్ చేసి ఆ కార్ తీసుకుని వచ్చేవారు ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మరి ఇప్పుడు మన సిద్ధు మధులకి సెకండ్ మీటింగ్ అన్నమాట. ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగిందో ఈ కవి గారు ఎలా రాశారో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.